Welcome to BCom third semester 2 credit course Principles of Life Insurance subject. In this class we will discuss about principles of life insurance. Yes, what is life insurance? Any idea for you? What is life insurance? What is insurance? And what is life insurance? Yes, insurance is a risk coverage. For risk coverage we take insurance. Life insurance means risk coverage regarding a person's life. See, ordinary insurance means insurance can be general insurance or life insurance. See, life insurance is with regard to a person's life, whereas general insurance is with regard to vehicle or any asset. I am repeating, insurance covers risk. If anything happens, if any bad incident happens, life insurance implies we got insurance on life of a person, whereas general insurance implies on the value of an asset. It may be vehicle, it may be buildings, or it may be any other asset. Is it clear? Did you understand? So coming to some basic principles of insurance are there. Those principles we will see. This is not a principle of utmost good faith. Principle of utmost good faith means, see, before taking insurance policy itself, we should say everything to the life insurance company. Means, suppose if a person is suffering from AIDS, let us take for example, he knows that he will die in 2 years, but he should not cheat the life insurance corporation and take the policy. It means whatever that is there, the insurance company will have to clearly explain. The policy holder also will have to clearly explain. అంటే తెలుగులో చెప్పాలి అంటే అత్యంత విశ్వాసంతో కూడినది ఒక బీమా పాలసీ అనేది. ఇద్దరు వ్యక్తుల మధ్య, ఒక బీమా సంస్థకు ఒక వ్యక్తికి మధ్య ఉన్న సంబంధం అత్యంత విశ్వాసవంతంతో కూడినది. అంటే వ్యక్తి బీమా సంస్థను మోసం చేసే ఉద్దేశంతో తప్పులు చెప్పి అబద్ధాలు చెప్పి పాలసీ తీసుకోకూడదు. అలానే బీమా సంస్థ కూడా ఎంత డ్యామేజ్ ఇస్తుంది, ఎంత నష్టపరిహారం చెల్లిస్తుంది అనేది క్లియర్గా చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఒకవేళ మోసం చేసి పాలసీ తీసుకున్నట్లయితే బీమా సంస్థ ₹1 కూడా చెల్లించదు. ఓకే, వాట్ ఎవర్ దట్ ఈస్ దేర్, బోత్ పార్టీస్ షుడ్ బి క్లియర్. బిఫోర్ టేకింగ్ పాలసీ ఓన్లీ ఎవ్రీథింగ్ షుడ్ బి క్లియర్లీ టోల్డ్ టు ది పాలసీ హోల్డర్, ప్రాస్పెక్టివ్ పాలసీ హోల్డర్, యాజ్ వెల్ యాజ్ టు ది ఇన్సూరెన్స్ కంపెనీ. If anything is proved that cheating has taken place, that insurance company did not pay even a single rupee to the insurer. మీకు అర్థమైందా? మోసం చేసి పాలసీ తీసుకున్నట్లయితే తర్వాత మోసం బయటపడితే బీమా సంస్థ నుంచి ₹1 కూడా రాబట్టలేడు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వ్యక్తి. అన్నీ కూడా స్పష్టంగా చెప్పాలి. ఏమన్నా రోగాలు ఉన్నట్లయితే, అనారోగ్యాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా స్పష్టంగా చెప్పి పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే పాలసీ చెల్లుతుంది, నష్టపరిహారం లభిస్తుంది. లేనిచో ₹1 కూడా రాబట్టలేడు. దట్ ఈస్ నోన్ యాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్. డిడ్ యూ అండర్స్టాండ్? ఈజ్ ఇట్ క్లియర్? దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకే, రైట్. సెకండ్ వన్, see, just a minute. Second one is insurable interest. What it implies is the person who is taking insurance policy should have interest on the other person on whom insurance policy is taken. Let us take for example, if I have insured a person's life with whom I have no connection, what I will do? After the insurance policy is taken, I will try to kill that person so as to take that insured money. మీకు అర్థమైందా నేను చెప్పింది? నేను ఎవరి మీదనైతే పాలసీ తీసుకున్నానో వాళ్లకు నాకు ఏదైనా సంబంధం అనేది ఉండాలి. లేకపోతే నేను ఏం చేస్తానంటే డబ్బుల కోసం అతన్ని చంపడానికి అవకాశం ఉన్నది. మీరు పేపర్లలో చూస్తున్నారు కదా, తండ్రిని కొడుకు చంపుతున్నాడు, కొడుకుని తండ్రి చంపుతున్నాడు, భర్తను భార్య చంపుతున్నది, అక్కను చెల్లె చంపుతున్నది డబ్బుల కోసం. సో ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ షుడ్ బి దేర్. ఇన్ తెలుగు ఇట్ ఈస్ నోన్ యాజ్ బీమా ఆసక్తి. బీమా పాలసీ ఎవరి కోసం అయితే తీసుకుంటున్నామో ఆ వ్యక్తికి, బీమా పాలసీ తీసుకున్న వ్యక్తికి సంబంధం అనేది ఉండాలి. లేనిచో డబ్బుల కోసమని పాలసీ తీసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత డబ్బుల కోసం చంపడం అనేది జరుగుతుంది. దాన్ని నివారించే ఉద్దేశంతో ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనేది పెట్టడం జరిగింది. బీమా పాలసీ తీసుకున్న వ్యక్తికి ఎవరి మీదనైతే తీసుకున్నాడో ఆ వ్యక్తికి మధ్యన సంబంధం ఉండాలి.
దీన్ని బీమా ఆసక్తి అంటాం తెలుగులో. ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్. దేర్ షుడ్ బి సమ్ కనెక్షన్, దేర్ షుడ్ బి సమ్ రిలేషన్ బిట్వీన్ ఇన్సూర్డ్ and the policy holder, the policy who the money who has paid for the policy and on whom the policy is being made, there should be some connection between them, there should be some relation between the two. దీనికి కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. I will show some examples so you can see. ఇన్సూరెన్స్ ఆన్ ద లైఫ్ ఆఫ్ స్పౌజ్ అంటే ఏంటి? స్పౌజ్ లైఫ్ మీద యూ కెన్ టేక్ ఇన్సూరెన్స్. స్పౌజ్ అంటే ఎవరు? హూ ఈజ్ స్పౌజ్? స్పౌజ్ అంటే భార్య లేదా భర్త. మీరు అప్లికేషన్ ఫామ్లలో చూస్తుంటారు ఇక ముందు భవిష్యత్తులో స్పౌజ్ నేమ్ అంటారు. బికాజ్ ద పర్సన్ హూ ప్రిపేర్స్ అప్లికేషన్ డస్ నాట్ నో వెదర్ యు ఆర్ మేల్ ఆర్ ఎ ఫిమేల్. సో నేమ్ ఆఫ్ యువర్ వైఫ్, నేమ్ ఆఫ్ యువర్ హస్బెండ్, దే విల్ నాట్ రైట్ నేమ్ ఆఫ్ స్పౌజ్. If you are male means you will write female name, your wife name. If you are female means you will write your husband name. So that is why, so yes, insurance policy can be taken on spouse. I can take policy on my child, on my son or my daughter. I can take insurance policy. A creditor can take policy on a debtor. ఒక రుణగ్రస్తుని మీద రుణదాత ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. అట్లనే పార్ట్నర్స్ మీద కూడా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. దెర్ ఈజ్ అ పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్, ABCR partners. See, if A dies, A is a dynamic person in the organization. If A dies, total partnership firm will collapse. So B and C are interested in the life of A. So they will take policy on A's life. There is an insurable interest there. ABC ముగ్గురు భాగస్వామ్య సంస్థలోని వ్యక్తులు. ఏ చాలా కష్టపడి పనిచేస్తున్నాడండి, సంస్థ మొత్తం ఏనే నడిపిస్తున్నాడు. ఏ చచ్చిపోతే సంస్థకు పెద్ద నష్టం జరుగుతుంది. అందుకని బీసీలు కలిపి ఏ మీద పాలసీ తీసుకోవచ్చు. దేర్ ఈజ్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్. డిడ్ యూ అండర్స్టాండ్? ఈజ్ ఇట్ క్లియర్? ఇన్సూరబుల్ ఇన్ మూవీస్ యూ విల్ సీ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ దే విల్ కిల్ ద పర్సన్ ఆన్ హూమ్ పాలసీ ఈజ్ టేకెన్. ఓకే, రైట్. నా నెక్స్ట్, సో this is first principle is principle of utmost good faith. Okay, second principle is insurable interest. బీమా ఆసక్తి అనేది ఉండాలి. అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ అంటే అత్యంత విశ్వాసంతో కూడి ఉండాలి బీమా పాలసీలో. థర్డ్ వన్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమినిటీ. ఇన్ తెలుగు యూ విల్ కాల్ ఇట్ యాజ్ నష్టపూర్తి సిద్ధాంతం. నష్టపూర్తి సిద్ధాంతం. నష్టపూర్తి అంటే what does it imply means? See, you cannot earn profit on any insurance policy. You can only get up to what you lost in an insurance policy. Means, let us take for example, I have a vehicle, two-wheeler, its value is 60,000. Let us take for example. I cannot take a policy more than 60,000 worth value. I can take only up to that value. బీమా సంస్థ వాళ్ళు మనం ఏ ఆస్తినైతే ఇన్సూరెన్స్ చేయిస్తున్నామో, ఏ వ్యక్తి మీదనైతే ఇన్సూరెన్స్ పాలసీ చేయిస్తున్నామో, వాళ్ళు వచ్చి విలువ అంచనా వేస్తారు. ఇప్పుడు నా మీద ఒక 10 కోట్ల పాలసీ ఇవ్వమంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే నాకు అంత విలువ చేయదు. నేను సంపాదించే ఆదాయం చాలా తక్కువ. మొత్తం చచ్చిపోయే వరకు కూడా ₹1 కోటి సంపాదిస్తానో లేదు. అటువంటి నా మీద 50 కోట్ల పాలసీ తీసుకుంటారంటే ద ఇన్సూరెన్స్ కంపెనీ విల్ నాట్ అగ్రీ, బికాస్ ఇన్సూరెన్స్ ఈజ్ మేడ్ in order to cover loss, that's all, not to earn profit. So it is a compensation against loss or damage, that's all. Nobody should earn profit on an insurance policy. It is not a mutual fund, it is not a banking agency. It is just insurance. At the beginning itself I mentioned it is just for loss coverage, that's all. Did you understand? Is it clear? Yes sir. Yes sir. Okay, right. So this is the third principle. Next, fourth principle is this is principle. Just a minute, I am capitalizing it. Principle of subrogation. Subrogation means, the principle of subrogation implies
the insured to claim the amount from the third party responsible for the loss. Means what it implies is, let us take for example, see, I am riding my vehicle, this is my two-wheeler, I am sitting on my motor bicycle or motorcycle. See, I was involved in an accident, road accident took place. This person is responsible for my damage. Actually, I have lost a leg, I have lost my hand in the severely injured in the road accident. See, what I can do is, I can claim loss from this person before I approach insurance company. Similarly, the insurance company will pay money for me, for my vehicle also, because I have insured my vehicle. Insurance company will pay for the damages, but they can collect money from this third party who is responsible for the accident. Did you understand? ప్రతినివేశ సూత్రము అంటాం తెలుగులో. ప్రతినివేశము అంటే ఎవరైతే ఒక లాస్కు కారణమవుతారో వాళ్ళ దగ్గర నుంచి మనం నష్టపరిహారాన్ని పొందవచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే మనకు ముందు చెల్లిస్తుంది, తర్వాత ఎవరైతే నష్టానికి కారణమైనారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటుంది ఆ నష్టాన్ని. డిడ్ యూ అండర్స్టాండ్? ఇట్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ సబ్రోగేషన్. ఓకే, నెక్స్ట్ మళ్ళొకసారి చెప్పాలా? ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? Clear, sir. ఓకే ఓకే. నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాక్సిమేట్ కాజ్. ప్రాక్సిమేట్ అంటే సమీప సూత్రం, తెలుగులో సమీప సూత్రము అంటాం. సమీప సూత్రము అంటే చూడండి, ఐ హ్యావ్ టేకెన్ అన్ ఇన్సూరెన్స్ పాలసీ ఇన్ విచ్ I clearly on the policy bond itself it is mentioned that if only I am injured in a fire accident, only then amount will be paid to me. Let us take for example, I am injured, if I am injured only in a fire accident, amount will be paid to me, otherwise no amount will be paid to me. That is the clause mentioned in the insurance policy bond. But now see, an incident happened in which several incidents together became responsible for my accident, for my damage. Let us take for example, I am riding my bicycle or I am going on my car, I was dashed by another lorry which is coming from opposite direction. Immediately I got injured, and at the same time my vehicle got into fire. My vehicle caught fire. Now you see, two incidents are responsible for my damage, for the damage occurred to me. One is accident, that is because of lorry, and the second one is fire, that was a result of the major accident. So in these two cases the insurance company will examine, because there is a clause only because of fire accident amount will be paid to me, that is mentioned. So the insurance company will examine because of fire only whether there is a major injury to me, or because of accident only whether there is a major injury to me, they will examine. So that is what in that case proximity cause will be examined. Okay, normally it is more applicable to general insurance, means for vehicles or for any fixed assets like buildings or go down, like that they will see. Normally on life insurance you will not go for proximity cause. మీకు అర్థమైందా? ఒక 2-3 అంశాల వలన ఒక వ్యక్తికి నష్టం సంభవించింది అనుకోండి, ఆ నష్టానికి దగ్గరి కారణం ఏంటి అనేది ఎగ్జామిన్ చేస్తారు. మనం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడే రాసామనుకోండి, క్లియర్గా ఉన్నదనుకోండి, అగ్ని ప్రమాదం సంభవించినట్లయితే జరిగిన నష్టానికే నష్టపరిహారం ఇస్తాను అని ఉన్నదనుకోండి, ఇప్పుడు యాక్సిడెంట్ సంభవించింది, ఎట్ ది సేమ్ టైం అగ్ని ప్రమాదం కూడా అయింది, మరి దేని వలన ఎక్కువగా నిజంగా ఈ వ్యక్తికి నష్టం జరిగింది అనేది ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఇది ఈ సూత్రం అనేది ఉపయోగపడుతుంది. కానీ సాధారణంగా లైఫ్ ఇన్సూరెన్స్లో ఇది చూడరు. ప్రాక్సిమిటీ కాజ్ ఈజ్ విత్ రిఫరెన్స్ టు జనరల్ ఇన్సూరెన్స్. డిడ్ యూ అండర్స్టాండ్? అర్థమైందా? మళ్ళీ చెప్పాలనా? అర్థమైంది సార్. నెక్స్ట్ 6th వన్ ఈజ్ డబుల్ ఇన్సూరెన్స్ ఆర్ కాంట్రిబ్యూషన్ క్లాస్. అంటే డబుల్ ఇన్సూరెన్స్ అంటే త్రూ అవుట్ మై లైఫ్ ఐ కెన్ ఎర్న్, లెట్ us టేక్ ఫర్ ఎగ్జాంపుల్ 90 lakhs. నేను నా జీవితం మొత్తంలో 90 లక్షలు సంపాదించగలనండి. నేను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి 90 లక్షలకు పాలసీ తీసుకున్నాను. మళ్ళా హెచ్డిఎఫ్సి
లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నది, దాని నుంచి ఒక 80 లక్షలకు పాలసీ తీసుకున్నాను. అతనే ఐసిఐసిఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నది, దాని నుంచి కూడా 70 లక్షలు తీసుకున్నాను అనుకోండి. ఏం చేస్తారంటే ముగ్గురు కలిపి నాకైనా నష్టానికి ఇస్తారు, అంతేగాని సపరేట్గా నా విలువ మొత్తానికి ఇవ్వరు. అర్థమైందా? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఈ 90 లక్షల విలువైన బిల్డింగ్ ఉందండి నాకు. ఈ 90 లక్షల బిల్డింగ్కు నేను జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి ఒక పాలసీ తీసుకున్నాను, ఐసిఐసిఐ నుంచి ఒక పాలసీ తీసుకున్నాను 80 లక్షల వర్త్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి కూడా ఒక పాలసీ తీసుకున్నాను 70 లక్షల వర్త్. కానీ నాకు నష్టమైంది ఎంత? 90 లక్షలే. ముగ్గురు కలిపి నాకు 90 లక్షలే ఇస్తారు, అంతకు మించి ఒక రూపాయి కూడా నేను ఎక్కువగా పొందలేను. దిస్ ఈజ్ నోన్ యాజ్ డబుల్ ఇన్సూరెన్స్ ఆర్ కాంట్రిబ్యూషన్ క్లాస్. తెలుగులో చందా సూత్రము అంటాం. See, I can take any number of policies on my vehicles or on my fixed asset, it may be building. See, but all policies together will earn me the value worth money only I will be able to receive. More than that amount, more than the value of the asset I cannot earn. Because insurance is made not to earn profit, but to see to it that the damage is minimized. అర్థమైందా నేను చెప్పింది? సార్ ఇన్సూరెన్స్ యొక్క ఉద్దేశం నష్టాన్ని పూర్తి చేయటం మాత్రమే, అంతేని లాభాన్ని సంపాదించాలని కాదు. కాబట్టి నాకు ఎంత నష్టం సంభవించిందో అంతవరకు మాత్రమే నేను పొందగలను. ఎన్ని పాలసీలు తీసుకున్నా నాకు నష్టం ఎంతవరకు సంభవించిందో అందరూ కలిపి అంత ఇస్తారు నాకు, అన్ని ఇన్సూరెన్స్ సంస్థలు కలిపి. సో లాస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ లాస్ మినిమైజేషన్, అంటే నష్ట తగ్గింపు. తెలుగులో చెప్పాలి అంటే నష్ట తగ్గింపు సూత్రము. నష్ట తగ్గింపు, లాస్ మినిమైజేషన్ మీన్స్, see, let us take for example, I have my car and my neighboring person also has a car. Let us take for example. See, in our locality, we both of us have constructed a small shed for our cars. During night time there was a fire accident. I have got my car insured, whereas he did not has his car insured. So whatever steps he takes, because he will take more care because he is not insured, whereas I have got my car insured, whatever steps that he has taken, the same steps I have to make so that the loss is minimized. మీకు అర్థమైందా? నేను నా పొరుగున ఉన్న వ్యక్తికి, ఇద్దరికి కార్లు ఉన్నాయండి, ఇద్దరం కలిసి ఒక షెడ్ కట్టుకున్నాం. నా కారుకేమో ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నది, అతనేమో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోలేదు. రాత్రి ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకోండి, అతను ఎక్కువగా కేర్ తీసుకుంటాడు, ఎందుకంటే అతనికి ఎక్కువ భయం, ఎందుకంటే కారు మీద ఇన్సూరెన్స్ లేదు, నష్టపోతే మొత్తం అతనే మళ్ళీ డబ్బులు పెట్టి కొత్త కొనుక్కోవాలి. అతను ఏవైతే నీళ్లు తెచ్చి చల్లార్చడానికి ప్రయత్నిస్తాడో, ఫైర్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తాడో, పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఏ చర్యలు అయితే తీసుకుంటాడో, నేను కూడా అటువంటి అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. సో దట్ లాస్ ఈజ్ మినిమైజ్డ్, నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించడానికి ప్రయత్నించాలి. ఆల్ స్టెప్స్ షుడ్ బి టేకెన్ టు మినిమైజ్ ద లాస్. అంతేగాని అరే మంచిగా అవుతుందిరా, కారు మొత్తం కాలిపోతే నేను కొత్త కారు కొనుక్కోవచ్చు అని ఇంకొంచెం పెట్రోల్ తెచ్చిపోయేద్దు, అక్కడ పెట్రోల్ కిరోసినో తెచ్చిపోయేద్దు. ఆ విషయం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ₹1 కూడా ఇవ్వరు నాకు. డిడ్ యూ అండర్స్టాండ్? Whatever steps that an uninsured person takes, an insured person also should take the same steps to see to it that the loss is minimized. Did you understand? These are the 7 principles of insurance. Please follow them again. The first one is principle of utmost good faith. Both parties should be true to each other. All terms and conditions should be made clear. Insurable interest should be there. Means on the person, whatever insurance policy has taken, the person who is taking that policy should have a close relationship with the insured person. And the principle of indemnity means only loss will be covered, no earning of profit on insurance policy. Okay, principle of subrogation, even from the third party also loss can be recovered.
if the third party is responsible for the loss, third party will be made to make compensation for the loss. Principle of proximity cause means nearest cause will be taken into consideration in a series of incidents. Whatever incident is the latest one, whatever incident is the most responsible one, that will be taken into consideration. In case of double insurance, the principle of contribution will be revoked. The principle of contribution will be applied from several insurance companies only to the maximum level, only to the loss occurred can be obtained, not more than that. Because the main aim of principle, the main principle of insurance is to cover loss, to cover the damage, not to earn profit. And the last principle is loss minimization, means all steps should be taken to minimize loss, as if the insured person should take steps as if the asset or the person is not insured. These are the 7 principles of insurance. ఇవి మీకు అర్థమైనాయా? Did you understand?